హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి కార్యక్రమం. నేను మీ ప్రియాంకారావు. యాక్చువల్లీ చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తుంది ఏంటి అంటే కనుక ఎందుకు 6JVR వారిని నమ్మాలి అని. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తుంది ఏంటంటే 6JVR వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా నమ్మకమైనది అని చెప్పేసి, చాలా స్వచ్ఛమైనది అని చెప్పేసి. సో నేను ఎందుకు అలా చెప్తున్నానంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన ల్యాబ్ ఇక్కడ ఉంది. సో ఆ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్కి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే బయటకు రావడం అనేది జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే కనుక ఇక్కడ తీసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉందో మనం ఎక్కడ చూపించినా కానీ సేమ్ రిజల్ట్ వస్తుంది. అయితే మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లారిటీ ఇవ్వడం కోసం డౌట్స్కి ఈరోజు నేనైతే 6JVR వారి ల్యాబ్ అండ్ మ్యూజియంకి అయితే తీసుకొచ్చేసాను. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కనుక చాలామంది ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, పూర్వకాలంలో ఎలా టెస్ట్ చేసేవారు, ఇప్పుడు ఎలా టెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే జనాలకి సాధారణంగా డౌట్స్ రావడం అనేది కామన్ అనుకోండి. సో పూర్వం ఎలా టెస్ట్ చేసేవారు, ఇప్పుడు ఎలా టెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి మిషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు నేను ఈ ల్యాబ్లో మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి అయితే వచ్చేసేయండి. సో నేనైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాను. ఇది మ్యూజియం అనమాట. ఇక్కడ రా మెటీరియల్ ఉంటుంది, అట్లానే అవుట్పుట్ ప్రోడక్ట్ కూడా ఇక్కడ మనకు ఉంటుంది. ఒక్కసారి మనం ఇవి చూసుకుంటే కనుక ప్రోడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి అనమాట. స్టోన్స్ కావచ్చు, జెమ్స్ కావచ్చు, ఏమైనా సరే ఇలా ఉంటాయి. చాలామందికి ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ అంటే మనం రెక్టాంగులర్ షేప్లోనో లేదంటే పగడం ఈ విధంగా మనం చూసామే కానీ అవి రా మెటీరియల్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి అనేది కూడా ఎవరు చూస్తుండరు. సో అవి కూడా నేను ఈ మ్యూజియంలో చూపిస్తాను. ఒక్కసారి విఘ్నేశ్వరుని చూడండి ఎంత చక్కగా ఉన్నారో. అంటే ఈ విధంగా అనమాట మనకు కావాల్సిన షేప్లో తీసుకురావడం అనేది జరుగుతుంది. సో అయితే ఇవి చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది ప్రోడక్ట్ రెడీ అవ్వడానికి ముందు రా మెటీరియల్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మ్యూజియంలో ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటి అంటే కనుక చాలామంది అడుగుతున్నారు ఎందుకు 6JVR వారు ఇంత తక్కువకి ఇస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే బయట ఎక్కువ కాస్ట్ ఉంది కాబట్టి నమ్మొచ్చా నమ్మకూడదా అనేసి అంటున్నారు. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే కనుక బయట మనకి బయర్స్ ఉంటారు, కానీ ఇక్కడ అలా కాదు. 6JVR వారికి ఓన్ మైన్స్ ఉన్నాయి. సో మైన్స్ టు మెన్ కాబట్టి అంటే మైన్స్ నుండి ఏదైతే స్టోన్స్ తీస్తారో వాటిని వీళ్ళకే ల్యాబ్ ఉండడంతో ఈ ల్యాబ్లో టెస్ట్ చేసి మనకు కావాల్సిన షేప్లో తీసుకొచ్చి వీళ్ళు ఆ ప్రోడక్ట్ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి బయటకి ఇక్కడికి కాస్ట్ చూసుకుంటే 30% డిఫరెన్స్ అనేది ఉంటుంది. కానీ 6JVR వారికి నాణ్యత అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను 6JVRలో ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారంటే ముత్యం కావచ్చు, పగడం కావచ్చు, డైమండ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, స్టార్ రూబీ కావచ్చు, ఏదైనా సరే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ల్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి. సో అలా సర్టిఫై అయిన తర్వాత అంటే అందులో టెస్ట్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ నాణ్యత ఎలా ఉంది అనేది తెలిసిన తర్వాత వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి బయటకు ఇవ్వడం అనేది జరుగుద్ది. ఒక్కసారి వీళ్ళని చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో స్టోన్ని ఈ విధంగా పరీక్షిస్తారు. ఒక్కసారి స్టోన్ ఎలా ఉంది, దాని నాణ్యత ఏంటి, దాని కెపాసిటీ ఏంటి, మొత్తం ఇవన్నీ తెలుసుకున్నాక మనకి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుద్ది. ఆ తర్వాత మాత్రమే ఈ ప్రోడక్ట్ మనకి బయటకు అనేది వస్తుంది. అందుకే ప్రతిసారి కూడా నేను 6JVR వారి గురించి ఇంతలా చెప్పడానికి రీజన్, చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్కి ఈరోజు ఈ వీడియోలో చాలా క్లారిటీ అనేది వస్తుంది. మేడం ఇందులో ఇంక్లూజన్స్ బాగా కనపడుతున్నాయి మేడం. ఓకే మేడం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6JVR భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6JVRలో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6JVRకి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6JVR జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. నమస్తే సార్. నమస్కారం. సార్
ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు మనకు కెంపు గురించి అలానే ముత్యం గురించి చెప్పారు. యాక్చువల్లీ చాలామంది అంటుంది ఏంటి అంటే కొత్త కొత్త విషయాల్ని మేము తెలుసుకుంటున్నాం మీ దగ్గర. ఎందుకు అంటే మేము ఇప్పటివరకు ముత్యాలు ఎన్ని రకాలో మాకు తెలియదు, కెంపు ఇన్ని రకాలు ఉంటాయా అని ఇన్ని పేర్లతో పిలుస్తారని కూడా మాకు తెలియదు అంటూ. అయితే నవరత్నాల్లో భాగంగా ఈరోజు మాకు పుష్యరాగం గురించి చెప్పండి. ఎట్ ద టైం ఏంటంటే పుష్యరాగం విషయానికి వచ్చేసేపటికి ఇందులో ఎక్కువ మోసాలను చూస్తూ వస్తున్నాం మేము. సో వాటిని ఎలా గుర్తుపట్టాలి, పూర్వకాలంలో వాటిని ఎట్లా టెస్ట్ చేసి మాకు ఇచ్చేవారు, ఇప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్ అవైలబుల్లో ఉంది, ఒక్కసారి మాకు క్లియర్గా చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. పుష్యరాగం తెలుగులో అంటారు పుష్యరాగం అని, హిందీలో దీన్ని వచ్చేసరికి పోఖరాజ్ అంటారు. పోఖరాజ్ హిందీ ఉర్దూ పోఖరాజ్ అంటారు. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి సఫైర్, ఎల్లో సఫైర్, గోల్డెన్ సఫైర్ అంటూ పిలుస్తుంటారు. సో సఫైర్ క్వాలిటీకి చెందిందే బ్లూ కూడా, కాబట్టి బ్లూ సఫైర్, ఎల్లో సఫైర్, గోల్డెన్ సఫైర్ ఇట్లా అంటుంటారు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇది పుష్యరాగాన్ని ఇంగ్లీష్లో సఫైర్ అని, హిందీలో పోఖరాజ్ అని, తెలుగులో వచ్చేసరికి సంస్కృతం అండ్ తెలుగులో పుష్యరాగం అని పిలుస్తుంటారు. ఇది యాక్చువల్గా ఎవరెవరు పెట్టుకోవాలంటే 3వ తారీఖు, 12వ తారీఖు, తర్వాత 21వ తారీఖు, తర్వాత 30వ తారీఖులో పుట్టిన వాళ్ళు పుష్యరాగం పెడితే చాలా బాగా వాళ్ళు పైకి వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో 3, 12, తర్వాత 21, 30 తారీఖులు. ఒకవేళ తారీఖులు కాకుండా నక్షత్రం బట్టి పెట్టుకోవాల్సి వస్తే పునర్వసు నక్షత్రం, తర్వాత పూర్వభద్ర నక్షత్రం, తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు, వీళ్ళు కూడా అంటే గురు మహర్దశ శేషకులు అనమాట. అంటే గురు మహర్దశలో పుట్టినటువంటి వాళ్ళు 1 పూర్వభద్ర, 2 వచ్చేసరికి విశాఖ, తర్వాత మన పునర్వసు నక్షత్రం. వీళ్ళు గురు మహర్దశలో పుడతారు కాబట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఏ డేట్లు పెట్టుకోవాలి, ఏ నక్షత్రాలు పెట్టుకోవాలి అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే అది పెట్టుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది చూపిస్తుంటుంది. అది దీనికి అధిపతి గ్రహం ఎవరంటే గురుగ్రహం. గురుగ్రహం బృహస్పతి అంటే దేవతలకే గురువు ఆయన, అసలు మంచి టాప్ కదా, హై. సో ఇప్పుడు రాశి చక్రంలో ప్రతి గ్రహము 30 రోజులు 45 రోజులు మారుతూ ఉంటే, చంద్రుడు 2.5 రోజులు మారుతూ ఉంటే, ఈ గురుగ్రహానికి మాత్రం 1 year పడుతుంది. ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళడానికి 1 year అంటే అంత టైం తీసుకుంటుంది. చాలా పెద్ద ప్లానెట్ ఇది. సో ఎఫెక్ట్ కూడా ఎక్కువగా చూపిస్తుంటుంది. అన్ని 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 9 సంవత్సరాల కాలదశలో ఇది 16 సంవత్సరాలు మహర్దశని ఇస్తుంది. అంటే మహర్దశ కూడా చాలా ఎక్కువ కాలం, మనిషి మీద జీవిత కాలంలో ఎక్కువ కాలం మన మీద ప్రభావం చూపించే గ్రహం. ఇది బాడీలో ఏంటి అంటే జాయింట్స్ పెయిన్స్, కీళ్ల నొప్పులు వచ్చినా, కీళ్ల వాతం వచ్చినా, తర్వాత యూట్రస్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినా, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ వచ్చినా, సిస్ట్లు వస్తుంటాయి కొంతమందికి, పీసీఓడీలు, సిస్ట్లు, ఇర్రెగ్యులారిటీస్, ఇలా గైనికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా, అంటే జాయింట్స్ పెయిన్స్కి, కండరాల నొప్పులకి, అంటే రొమాటిక్ పెయిన్స్, జాయింట్స్ పెయిన్స్, తర్వాత ఇచ్చే యూట్రస్కి సంబంధించినటువంటిది ఈ దోషాలు ఏదంటే ఈజీగా పోగొడుతుంది. అంటే ఏదైనా లోపం ఉంటే వాళ్ళు ఇది కనుక ధరిస్తే ఆ వ్యాధులు పోగొడుతుంది. ఇది కాకుండా ఇది ఇంకో కారకత్వం ఏంటంటే ఆరోగ్యానికే కాకుండా పుత్రయోగ కారకుడు. అంటే ఎవరైనా కొడుకులు లేరని బాధపడేవాళ్ళు చక్కటి పుష్యరాగం ధరిస్తే పుత్రులు పుట్టే అవకాశం ఉంటుంది. ఇదొకటి. మగవాళ్ళు అయితే కుడి చేతి చూపుడు వేలికి, ఆడవాళ్ళైతే ఎడమ చేతి చూపుడు వేలికి గురువారం ఉదయం ధరిస్తే తప్పకుండా వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్తుంటారు. సిస్ట్లు ఏదైనా ఉండి ఆపరేషన్ చేయించుకుంటున్నా కూడా కొంతమంది లేడీస్ వస్తుంటారు, ఇర్రెగ్యులారిటీస్ వస్తున్నాయి, సిస్ట్లు 2-3 చేయించామండి అయినా మళ్ళీ వస్తుంది కొత్తది అంటుంటారు. అలా ఫైబ్రాయిడ్స్ అని బాధపడుతుంటారు. వాటిని అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఆ వ్యాధి ఉన్నట్లయితే అది ఇంకా పెరగకుండా కాపాడడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది నడిచేటప్పుడు మనమల నొప్పులు వస్తున్నాయి సార్, చెప్పులు ఇప్పితే కింద మనమ నొప్పి వచ్చింది అంటుంటారు. మనమ నొప్పితో బాధపడే వాళ్ళు కూడా ఈ పుష్యరాగం పెట్టుకుంటే దానివల్ల కూడా కొంచెం ఆ బాధలు చాలా మటుకు తగ్గేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చూపిస్తూ ఉంటుంది. నువ్వు అడిగినట్టుగా అంట పూర్వం రోజుల్లో దీన్ని ఎలా గుర్తుపట్టేవారు, మనకి ఇప్పుడు ఈ మైక్రోస్కోపులు ఇవేవి రాని రోజుల్లో, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కాని రోజుల్లోనే మన పూర్వీకులు, మునులు, ఋషులు ఆకాశం వైపు ఇలా చూసి పర్వతం ఎక్కి పర్వతం నుంచి చూస్తే తన కంటి చూపుతో, తన దీక్షమైన దృష్టితో నక్షత్రాల ఆకారం ఎలా ఉంటుంది, గుర్రంలా ఉంటుందా, పడవలా ఉంటుందా, మంచం కోళ్లలా ఉంటాయా, పువ్వులా ఉంటుందా అని నక్షత్రాలు కంటికి ఎంతో దూరంలో కనిపిస్తాయి కదా, ఆ నక్షత్రాల యొక్క ఆకృతులు, ఈ నక్షత్రం ఇలా ఉంటుంది, ఈ నక్షత్రం ఇలా ఉంటుందని బృహత్పరాశర శాస్త్రము, జ్యోతిష ఫలదీపిక, కాళిదాసు కాలామృతము,
ఇలాంటివి ఎన్నో రకాల గ్రంథాలు జ్యోతిష్కం మీద ఉన్నాయి కదా, ఆ జ్యోతిష్క గ్రంథాలు పొందుపరిచి ఉంది. ఇవేవి టెక్నాలజీ రాని రోజుల్లో పొందుపరిచారు. ఈ నక్షత్రం ఈ షేప్లో, అంటే వాళ్ళ దివ్య దృష్టితోనే కదా. తర్వాత క్యాలిక్యులేషన్స్ కూడా మైండ్తోనే చేసేవారు. ఈ రోజు నుంచి ఈ గడియ జాములో సూర్యుడు చంద్రుడు ఇలా కనిపిస్తున్నాడంటే ఈ రోజు నుంచి కరెక్ట్గా ఇన్ని గంటలకి అమావాస్య వస్తుంటే అమావాస్య వస్తుంది. ఇదంతా టెక్నాలజీ రాని రోజుల్లో కనిపెట్టేవి ఈ పంచాంగాలు ఇవన్నీ. అలాగే అప్పట్లో ఈ గురుగ్రహాన్ని చూసి ఏమనుకుంటే ఒక నక్షత్రం పుష్యమి నక్షత్రం, పుష్యమి నక్షత్రం ఆకాశంలో ఎలా ఉంటుందో చూసి ఆ పుష్యమి నక్షత్రము యొక్క ఆకృతిలోనే ఇది కూడా ఉంది అర్థం. అంటే నీలము పసుపు రంగులతో కూడుకున్న మిళితమైనటువంటి రంగులో దేదీప్యమానంగా ఉంది అని. అంటే అందుకే మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు కూడా బ్లూ సఫైర్ ఎల్లో సఫైర్ రెండింటికి సఫైర్ అని తెగ ఇచ్చాం మనం. ఓకే. ఆకాశంలో కూడా నక్షత్రం ఏంటంటే బ్లూ షేడ్ అండ్ ఎల్లో షేడ్తో మిళితమైనటువంటి ఒక పుష్యమి నక్షత్ర ఆకృతి. అంటే పుష్యమి నక్షత్రం ఏ ఆకృతిలో ఉంటుందో ఆ ఆకృతికి దగ్గరగా ఉన్నటువంటి ఆకృతులు రంగులో ఉంది కాబట్టి దీన్ని మనం పుష్యరాగము అంటారని దీనికి ఒక పేరు అప్పట్లో వాళ్ళు పెట్టారు. ఇది పుష్యరాగము ఇలా ఉంటుంది అని చెప్పి ఐడెంటిఫై చేశారు. సో దీన్ని చూపుతో చూసి గుర్తుపట్టేవారు. పూర్వం రోజుల్లో చూపుతో చూసి గుర్తుపట్టేవారు. అన్ని రత్నములకు కూడా పైన పట్టుకుంటే ఒకలాంటి గరుకుతనం ఉంటుంది కొంచెం, కానీ పుష్యరాగాన్ని పట్టుకుంటే మాత్రం చేతిలోంచి జారిపోతున్నట్టుగా సిల్కీగా ఉంటుంది. సో దాని పూర్వం ఏం చేసేవారంటే రాయిని రుద్దేవారు వేలుతో. రుద్దితే ఎక్కడా ఇంత లేకుండా ఇంత నున్నగా ఉంది. జనరల్గా ఇంత నున్నగా ఉండాలంటే ఏం చేయాలి, బండ మీద రుద్దో లేదా ఫైల్ చేసో దాన్ని పాలిష్ చేసో చేస్తారు కదా, నునుపు పట్టిస్తారు మిషన్ మీద. అలా కాకుండా న్యాచురల్ గానే, అంటే దీని యొక్క రఫ్ స్టోన్ కూడా నీళ్లలో కొంచెం అరగదీసి మనం అరగదీసే సాన మీద కొంచెం రాస్తే ఇలాగ దగదగదగ మెరుస్తూ నున్నగా వచ్చేసేది అనమాట. అంటే లోపల అంత నున్నగా మెత్తగా ఉంటుంది, నున్నగా ఉంటుంది అని చెప్పి ఈ నునుపుతనాన్ని చూసి దీని పుష్యరాగము ప్లస్ దీని యొక్క రంగు దీని ఆకృతులు చూస్తే ఇది ఆకాశంలో పుష్యమి నక్షత్రానికి దగ్గరగా ఉంది, అది ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే కనిపిస్తోంది అనే ఉద్దేశంతో దీన్ని మనం పూర్వం ఇలా చూసి ఐడెంటిఫై చేసేవారు. నున్నగా ఉండాలి అని అనేవారు. తర్వాత దీన్ని ఏం చేసేవారంటే దీన్ని ఇలా తడిపి దీన్ని ఏం చేసేవారంటే ఇప్పుడు ఇలా మనం చూస్తే ఇలా నున్నగా ఉంది, దీంతో సౌండ్ కూడా వస్తుంది. ఇంత ఆకురాయితో ఇంత గీది గర్ర 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 గర్రని ఇంత గీకినా కూడా ఆ నునుపు తగ్గలేదు. రాయి అదే రాయి అయితే ఇలా గీకితే ఇలా మచ్చలా కరిగినట్టు కనిపిస్తుంది, ప్లస్ గీతలు పడతాయి, కానీ ఇంకా అదే నునుపుతనం నున్నగా ఇక చూడండి ఎంత మెత్తగా ఉంటుంది, నున్నగా ఉంటుంది. సో అప్పట్లో ఇలా చూసి గుర్తుపట్టేవారు దీన్ని, అబ్బా ఇంత నున్నగా ఉంది ఇది ఖచ్చితంగా అదే, కరిగినా కూడా అదే అని గుర్తుపట్టేవాళ్ళు అనమాట. ఇది వాళ్ళు ఈ విధంగా పూర్వం రోజుల్లో అలా ఐడెంటిఫై చేసేవారు. కానీ దీని హార్డ్నెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే మనం పెద్ద ఇప్పుడు పుష్యరాగం కానీ ఇప్పుడు నీలం ఉందనుకోండి 8+, కెంపు ఉందనుకోండి 9 పాయింట్ చిల్లర, డైమండ్ ఉందనుకోండి 10+, అలా ఉంటుంది. అంటే ఆ ప్లస్లు తీసేసి 9, 10, 8 అని చెప్పేస్తుంటారు కానీ పాయింట్స్ కనిపిస్తుంటాయి పైన. అలాగా దీని హార్డ్నెస్ వచ్చేసరికి దగ్గరగా ఎంత ఉంటుందంటే 7 అని ఉంటుంది అనమాట, 7 దీని హార్డ్నెస్. అయితే నేను ప్రతి ఒక్కరికి ఏమని చెప్తుంటా అంటే ల్యాబ్లో టెస్ట్ చేయించుకోండి. పూర్వం రోజుల్లో ఎలా గుర్తుపట్టేవారు చెప్పాను, పుష్యమి నక్షత్రంలా కనిపిస్తోందని దృష్టితో గుర్తుపట్టేవారు. దీంట్లో ఇలా 2 రకాలు ఇప్పుడు చూసారుగా, ఇగో నీలము రంగు షేడ్లోనూ కొన్ని ఉంటాయి, తర్వాత లేత నీలములో కొన్ని ఉంటాయి, ఇలా వజ్ర పుష్యరాగం తెల్లగా కొన్ని ఉంటాయి, మెరిసిపోతు నక్షత్రంలాగా పచ్చగా కొన్ని ఉంటాయి. ఈ పచ్చగా ఉండేదాన్ని కనక పుష్యరాగం అని, తర్వాత ఈ తెల్లగా ఉండేదాన్ని వజ్ర పుష్యరాగం అని, తర్వాత ఈ లైట్ ఆఫ్ నీలంతో ఉన్నదాన్ని శ్వేత పుష్యరాగం అని, తర్వాత ఇలా నీలంగా ఉండేదాన్ని నీలి పుష్యరాగం అని పిలవడంలో ఇది నీలి పుష్యరాగం అని, దగదగా మెరుస్తూ ఉంటుంది కాబట్టి బంగారంలాగా దీన్ని కనక పుష్యరాగం అని ఇలా చూపిస్తుంటాయి. ఇది సిలోన్ నుంచి వచ్చినటువంటి కనక పుష్యరాగం. ఇది ఎక్కువ బంగారంలో మెరుస్తుంది, అంటే తక్కువ క్వాలిటీలో దొరుకుతాయి, ఇంకా ఎక్కువ బంగారంలో ఉంటుంది. సో అయితే ఈ విధంగా చూపిస్తుంటాయి. ఇలా రకరకాలుగా పుష్యరాగాలు ఇన్ని రకాలు, దీన్ని ఇలా చూసి ఐడెంటిఫై చేస్తారు. ఇలా రంగులను బట్టి చూసి గుర్తుపట్టడం, నక్షత్ర ఆకృతిలో ఉందని చెప్పి గుర్తుపట్టడం, ఇలా సానదీసి బాగా అరగదీసినా కూడా
దీని రంగు పోకుండా అదే నునుపుతనంతో చక్కగా ఉండడం, పగలడం, గీతలు రావడం అవి చేయడు. ఇలా చూసి చెప్పి ఇది నిజమైన పుష్యరాగమేనా ధరించు అని చెప్పేవారు అప్పట్లో, అంతే. కానీ ఇప్పుడు మరి ఇంత వేల రూపాయలు ఇచ్చి క్యారెట్ చెప్పున అరగ తీసుకుంటే వాడు ప్రయోగం చేస్తే ఒకవేళ కర్మగారి కింద మీద పగిలిపోతే వాడికి రత్నం పోయినట్టే. ఖచ్చితంగా. సో అలాంటి ప్రయోగాలు ఎవరు చేయరు. కాబట్టి నేను టెస్టింగ్ రిపోర్ట్ కరెక్ట్ గా ఉన్నది తీసుకుని చేయండి. టెస్టింగ్ రిపోర్ట్ లో మా 6JVR లో ఇప్పుడు ఇందాక చెక్ చేసామన్నమాట. ఇగో ఎల్లో సఫైర్, ఇప్పుడు ఈ ఎల్లో సఫైర్ గురించి మేము ఎట్లా ఇస్తాం, నేను ప్రతిసారి అంటే ప్రతి ఎపిసోడ్, పోయినసారి ఎపిసోడ్ చూడడం వాళ్ళు ఉంటే ఎపిసోడ్, రాయి యొక్క ధర ఎట్లా నిర్ధారించబడుతుందంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మైనింగ్, ఏ ఏరియా నుంచి వచ్చింది, కలరింగ్, కట్టింగ్, ఆర్ఐ అండ్ హార్డ్నెస్, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అది చూపించిన పర్సంటేజ్ క్వాలిటీని బట్టి జెన్యూన్ అయితే దానికి ఒక రేట్ ఫిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంటుంది. సో దాంట్లో ఇంకేదైనా ఇతరతర దోషాలనేమో చూసి ఆ దోషాలు లేకపోతే దాన్ని ఆ ధరకు కట్టి మంచి కడతారు. కొంచెం దోషం ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగానే ఇస్తారు. ఇప్పుడు వస్త్రాలు ఇచ్చినా కూడా ఎక్కడో చిన్న దారపోగు పోయిందంటే కూడా ఆ పట్టుచీర రేటు సడన్గా తగ్గించేస్తారు. ఒక్క దారపోగు పోయినా మనం భూతద్దటి చీరంత ఎత్తినా మనకు కనిపిస్తుంది, వాళ్ళు గుర్తుపడతారు. జరీలోనే ఎక్కడో చిన్న బొడిపు వస్తే కూడా దాన్ని డిస్కౌంట్ సైడ్లో అమ్మేస్తారు. ఒరిజినల్ అది ఒరిజినల్ కాదని ఎట్లా అంటారు, తక్కువలో తీసుకుంటే మాత్రమే కాదని అంటారు కదా. అలా కొంచెం మైన్యూట్లో ఎవరన్నా తక్కువ ఇస్తే ఇస్తుండొచ్చు, కానీ స్టాండర్డ్ రేట్స్ ఉంటాయి. మంచి క్వాలిటీ అయితే మాత్రం స్టాండర్డ్. మా 6JVRలో ఇలాంటి 6JVR జమ్ములో మనం చక్కగా ఇస్తున్నాం. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి 8+ అని చెప్పాను కదా, అంటే ఇక్కడ చూడండి హార్డ్నెస్ 9 దాకా వచ్చింది, అంటే మీటర్ 9 దాకా చూపించింది కాబట్టి 8+9. స్పెషల్ గ్రావిటీ 4 అంటే 4 అని గ్రావిటీ ఇచ్చింది. కటింగ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి రెక్టాంగులర్ అనే టైప్లో కట్ చేయబడ్డారని చెప్పి, దాని క్యారెట్ వైజ్ 3 క్యారెట్స్తో ఉంది అని చెప్పి చూపిస్తాను. సో ఇంత డీటెయిల్గా క్యారెట్, కటింగు, కవరింగు, దాని కలరింగు అన్ని ఇచ్చుకుంటూ వచ్చి కింద మేము ఇస్తాం అనమాట. న్యాచురల్ ఎల్లో సఫైర్, నిజమైన జాతి పుష్యరాగము అని ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ తీసుకుని ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ రిపోర్ట్సే మీకు లభ్యమవుతాయి. ఇది ఒరిజినల్ అది, అంతకని డూప్లికేట్కి అలా రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా దగ్గరికి ఒక ఆయన వచ్చారు, వచ్చి ఏం చేశారంటే ఒక డూప్లికేట్ స్టోన్ కొనుక్కున్నారు. కొనుక్కుని ఏం చేశారంటే అంటే మా దగ్గర జాతకం చెప్పించుకుని ఏం చేశారంటే ఇక్కడ మా దగ్గర తీసుకోకుండా బయటికి వెళ్ళారు. వెళ్ళి కొనుక్కున్న వాళ్ళు మాకు తెలుసు అవసరం అన్నాడు. సార్ ఆయన ఇప్పిస్తా అన్నాడంటే, సార్ నా దగ్గర ముందు నుంచి ఫోర్స్ చేయము, మీరు చెప్పడమే నా ధర్మం, మీరు ఎక్కడైనా కొనుక్కోండమ్మా, టెస్టింగ్ చేయించుకుని కొనుక్కోండి అంట. ఆయన అలా కాకుండా మా ఇంటి దగ్గర అవసరం కదా నమ్మేసి కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఉంగరం చేయించుకొని పూజ కోసం వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఒక్కసారి ల్యాబ్లో టెస్ట్ చేయించండి అంటే చేయించాడు. ఆయన చేయించి కుప్పగొలిపోయాడు, నీరు గారిపోయాడు. ఇదేంటో బాబు దీంట్లో చూడండి, దీంట్లో ఇక్కడ ఎట్లా వచ్చేసిందంటే ఇట్లా సింథటిక్ థర్మల్ లోపల దాంట్లో గొప్పతనం ఏంటంటే హార్డ్నెస్ వచ్చింది, అంటే డూప్లికేట్కి ఎంత వస్తుందో చూడండి. హార్డ్నెస్ వచ్చింది, కలరింగ్ వచ్చింది, కటింగ్ వచ్చింది, కానీ లోపల సింథటిక్ ఉంది. ఆ సింథటిక్ ఉండడం వల్ల మేము క్లియర్గా మెన్షన్ చేసాం సింథటిక్ ఎల్లో సఫైర్ ఇచ్చాం. ఇప్పుడు మేము సింథటిక్ ఎల్లో సఫైర్ ఇచ్చిన తర్వాత వాడు ఎక్కడన్నా వేరే చోటికి వెళ్ళినా సింథటిక్ అని ఇవ్వాల్సిందే, దాంట్లో ఉంది. అంటే సేమ్ ఉన్నా కూడా అంటే హార్డ్నెస్, ఇప్పుడు మనం హార్డ్నెస్ చూసి ఆరే చూసి కొనుక్కోమన్నప్పుడు హార్డ్నెస్ ఆరే వచ్చింది కదా అని కొనేసుకుంటే కాదు కదా. దాంట్లో చూస్తే లోపల ఏముంది అర్థమైందా లేదా. సో దాంట్లో సింథటిక్ సెంటెన్స్ కెమికల్స్ ఉన్నాయి లోపల. సో ఇది కాదండి కెమికల్ హీటెడ్, ఇది మోసం జరిగింది మీకు అని చెప్పగానే నీరు గారిపోయాడు రిపోర్ట్ చూసి. తర్వాత 5-6 చోట్లకి వెళ్ళి మళ్ళీ వచ్చి సార్ తప్పైపోయింది సార్ మళ్ళీ ఇక్కడే కొనుక్కున్నాడు ఆయన. అంటే చెప్తున్నాను, అంటే రిపోర్ట్ అనేది మీకు ఇట్లా క్లియర్గా ఇస్తుంది. ఒకవేళ రిపోర్ట్లో అబ్బా వచ్చింది కరెక్ట్ అన్నారు అనుకోండి, తీసి పెట్టేసుకోవచ్చు. ఎక్కడే మనకు కావాల్సింది పుష్యరాగం పెట్టుకుంటే నీకు పని అవుతుందంటే ఒరిజినల్ ఉండాలి. అందుగురించి నేను ఏంటి ఇట్లా ఉంటుంది. అయితే మేమేంటంటే మా టెస్టింగ్ మిషన్స్ రకరకాలు ఉంటాయి అనమాట. ఎప్పటికప్పుడు 6JVR అప్డేట్ అవుతుంటుంది. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం కొన్నటువంటి మిషన్స్ కాకుండా ఎప్పటికప్పుడు ఇంకా టెక్నాలజీలో ఏది కొత్తగా వచ్చింది, టెస్టింగ్ చేయడానికి ఇంకా లేటెస్ట్గా ఏది వచ్చింది అనుకుంటూ ఒక్కొక్క మిషన్స్ని మేము ఇలా పర్చేజ్ చేసుకుంటూనే పోతూనే ఉంటాం. అలాగ ఉండడం వల్ల ఇంకా చాలా ఇప్పుడు ఇది ఓన్లీ షూట్ కోసం కొన్ని మాత్రమే, లోపల ఇంకో పెద్ద ల్యాబ్ అండర్గ్రౌండ్ షూ ఉంది, దాంట్లోకి వెళ్తే ఇంత ముందుకు కొని పెట్టే మిషన్స్ బోల్డ్ ఉంటాయి దాంట్లో, చాలా ఉంటాయి. మేము లేదా పెద్ద రఫ్లు తీస్తాం కదా, ఇప్పుడు ఈ చిన్న మిషన్స్ మీద పెడతాం, పెద్ద పెద్ద ఎట్లా టెస్ట్ చేస్తాం, ఆ టెస్టింగ్ చేసి రఫ్ గడ్డలు తీసుకొస్తాం, అవి కూడా టెస్ట్ చేసాం మిషన్స్, కటింగ్ మిషన్స్. మా ఫ్యాక్టరీ కూడా నెక్స్ట్ ఒక ఎపిసోడ్ చేద్దాం మీతో, ఆ ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను. అంటే ఇంత ఇది ఉంటుంది ఆ టెక్నాలజీ. సో మేమేంటంటే ఇప్పుడు దాంట్లో హార్డ్నెస్ అనేది చూసి తీసుకోండి పర్లేదు. తర్వాత దాంతోపాటు ఇప్పుడు మైక్రోస్కోప్లో చాలా చోట మైక్రోస్కోప్లో చూసి చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు మైక్రోస్కోప్లో దాంట్లో ఇంజెక్షన్స్ ఏవే ఉన్నాయనేది తెలుస్తుంది. అది కాకుండా మేము ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇది లేటెస్ట్ టెక్నాలజీ, జర్మనీ నుంచి తెప్పించిన మిషన్ అనమాట. ఇది
ఇప్పుడు ఇక్కడ దీంట్లో మేము ఏం పెట్టామంటే పుష్యరాగం పెట్టాం. అదిగో చూడు పుష్యరాగం ఎల్లో సఫారీ కనిపిస్తుందిగా, ఓకేనా? ఎల్లో సఫారీ ఇప్పుడు తీసి చూపించాం. ఇది చూసారు కటింగ్, దాని కటింగ్తో పాటు దాంట్లో ఇప్పుడు మనకి ఇలా లైట్ డైమండ్స్ వచ్చాయి చూసారా, గీతలు లోపల చారలు, ఈ పొరలు. ఈ పుష్యరాగాన్ని మనం దేంతో గుర్తుపడతామంటే, ఇప్పుడు పుష్యమి నక్షత్రం పొరలు ఎలా ఉంటాయి, అది గుర్తుపట్టే పువ్వులా ఉంది పుష్యమి నక్షత్రం ఉందని గుర్తుపట్టారు సరే. ఆ నక్షత్రం సిమ్టమ్స్ అంటే కటింగ్ వేరే రాయికి చేసినట్టుగా దీని కటింగే డిఫరెంట్. కటింగ్ బట్టి ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఇప్పుడు మామూలు మైక్రోస్కోప్లో మనం చూసామనుకోండి, చూస్తే మామూలుగా దాంట్లో ఉన్నటువంటివి కనిపిస్తుంటాయి. కానీ దీంట్లో చూసేసరికి మీకు చూడండి ఒక కటింగ్ పొరలు ఉంటాయి లోపల, అంటే లేయర్స్. పసుపు రంగులో లోపల ఎన్ని లేయర్స్ ఇలా పొరలు చిప్ లాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇది కనిపిస్తూ ఉంటుంది మీకు లోపల. ఇప్పుడు మనం ముందు మామూలుగా మనం ఇది పుష్యరాగం కింది నుంచి చూపిస్తున్నాం. పుష్యరాగం డౌన్, మధ్యలో కొంచెం దింపేసరికి పొరలు కనిపిస్తుంటాయి, ఇక్కడి నుంచే లేయర్స్ కనిపిస్తుంటాయి. చూసారు కదా మీరు, ఎల్లో కలర్ చాలా క్లియర్. అదిగో చూడండి 1 2 3 4 5 6 ఇవన్నీ లేయర్స్. ఆ లేయర్ కనిపిస్తుంది. ఇంత డీటెయిల్ స్కాన్ చేసే మిషన్స్ వేరే ల్యాబ్స్లో ఎక్కడా లేవు. మేము ఇది 14 లక్షలు పెట్టి మేము ఎక్కడి నుంచి తెప్పించి ఇంపోర్టెడ్ చేయించాం. సో కాబట్టి మేమేంటంటే ఇంత జర్మన్ మేడ్ మిషన్స్ ఎక్కడా మనకి అంత ఈజీగా అందుబాటులో దొరకవు మామూలు ల్యాబ్లో. ఎందుకు దొరకవు అంటే దానికి కారణం కూడా ఉంది. మీరు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎక్కడికి వెళ్ళిన జెమ్ టెస్టింగ్కి 250 రూపీస్ 300 రూపీస్ మ్యాక్సిమం 400 రూపీస్ పర్ టెస్టింగ్ ఫీజు తీసుకుంటుంటారు. సో లక్షలు ఒక మిషన్ వర్త్ పెట్టి ట్రాన్స్పోర్టేషన్స్ పెట్టుకుని ఆ జమాలజిస్ట్ యొక్క శాలరీస్ పే చేస్తూ రోజు ఇది ఏదో వెచ్చని సామాన్లకు రోజు రారు కదా, నెలకి 2-3 డౌట్ వచ్చి టెస్టింగ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ 200-300 కోసం అంతంత లక్షల మిషన్స్ ఎందుకు పెట్టుకుంటారు? సింపుల్ మిషన్తోనే టెస్ట్ చేసి ఓకే అని ఇచ్చి పంపించేస్తారు కదా. కానీ మా దగ్గర ఏంటంటే రోజుకి కనీసం 100 to 120 మెంబర్స్ పర్ డే విజిట్ చేయడంతో కాకుండా పర్చేసింగ్ చేసే వాళ్ళు 75 to 80% పర్చేజ్ చేస్తారు. ఇక్కడ పర్చేజ్ చేసిన వాళ్ళకి జెన్యూన్ సర్టిఫికేట్ ఆ రేంజ్లో మేము ఇవ్వాల్సిన పరిస్థితి మాకుంది. ఎప్పటికప్పుడు ఎవరైనా రిపోర్ట్ చూసుకుని ఇదేనా సార్ ఇంకా వేరే చోట ఇంకా వేరేలా ఇస్తున్నారు కదా అనే పేరు మా దగ్గర రాకూడదు. దగ్గర మా బ్రాండ్ అంత పెద్దగా ఉంటుంది. ఇంత పెద్ద మ్యూజియం, ఇంత పెద్ద కోట్లు వర్త్ చేసే జెమ్స్ పెట్టి ఈ మిషన్ లేదు మా దగ్గర, ఈ మిషన్ లేదంటే కష్టం కదండి. A to Z పెట్టండి, ఎప్పటికప్పుడు అప్డేట్తో మేము ఇలా చూపించడానికి పెట్టాం. సో లేటెస్ట్గా అంటే పాతకాలం అలా టెస్ట్ చేశారు మోటుగా, కంటి చూపుతో నునుపుతో గీతలు గీసి పరీక్షించేవారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మామూలుగా కొద్ది రోజులు టెక్నాలజీ వచ్చాక మామూలు ఆర్డినరీ మైక్రోస్కోప్లో చూసేవారు. ఆ తర్వాత నేను చెప్పాను ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ దీంట్లో కూడా చూపిస్తే స్కాన్ చేసి మొత్తం అంత పిక్చర్ పొత్తిది లోపల. ఇప్పుడు మన ఎక్స్రే తీస్తే స్కెల్టన్ తగ్గించి ఎట్లా వచ్చేస్తుందో అంత ఈజీగా లోపల తాళం చెవులు పడ్డా ఏది పడ్డా ఆపరేషన్ చేస్తే ఎక్స్రే తీస్తే లోపల ఎలా కనిపిస్తుందో అలాగ పేగుల్లో ఉన్న చుక్కలు తగ్గించి గీతలు తగ్గించి నేనేమని చెప్పానంటే అప్పుడు నీలము ఇగో చూడండి పైకి మాత్రం మొత్తం ఎల్లోగానే ఉంటుంది ఇది. అవును సార్, అవును. మీరు పైన మొత్తం ఎల్లోనే చూడండి, పైన మొత్తం ఎల్లోగా ఉంటుంది. ఓకే, కానీ పూర్వం ఋషులు ఇంత పెద్ద టెక్నాలజీ మిషన్తో లేకుండా కంటి చూపుతో నీలము మరియు పసుపు మిళితమైనటువంటి రంగుతో ఉన్న పుష్యరాగంలో పుష్యమి నక్షత్రంలో ఉందిరా, అందుకే దీన్ని పుష్యరాగం అని పేరు పెట్టారంటే ఎంత గొప్ప మహానుభావులు అండి. వాళ్ళకి చేతులకి దండం పెట్టాలి, అంటే వాళ్ళ ఐసు వాళ్ళ మేధస్సు అంతే కదా. సో ఇప్పుడు చూడండి నీలం లైట్ బ్లూయిష్ కదా, బ్రౌనిష్ అంత తిరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి అందులో ఇంత ఎల్లో స్టోన్ అది, అవునా? కానీ దాన్ని ఇంకా మనం స్కాన్ చేస్తున్నా కొద్దీ లోపల పెట్టినప్పుడు మిషన్తో కటింగ్స్ చూడండి ఎంత ఎల్లో, ఇంకా అంటే సామాన్య కంటికి కనిపించేది ఇది. ఒక దివ్యమైన తేజస్ కావాలి లేదా ఇంత గొప్ప మిషన్ ఏదైనా ఉండాలి. చాలా క్లియర్ గా లేయర్స్ అనేది కనిపిస్తుంది, షేడ్స్ ఇంత పిక్చర్ తో మేము ఇలా తీసి ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది కాకుండా ఇంకా బాగా చెప్పడానికి ఏంటంటే ఇది చూడండి మిషన్ ఐ టెస్టర్, జెమ్ ఐ టెస్టర్. ఇప్పుడు ఇక్కడ మీకు చూపించాను, ఇందాక చెప్పాను తెల్లగా ఉంది, ఇది వజ్ర పుష్యరాగం అంటారు, ఇది శ్వేత పుష్యరాగం అంటారు, నీలి ఆకాశ రంగులో ఉంటుంది, ఇది బ్లూ షేడ్తో ఉంటుంది నీలి పుష్యరాగం, ఇది ఎల్లోగా ఉంటుంది దగదగ మెరిసి, ఇది కనక పుష్యరాగం. ఇది ఈ కనక పుష్యరాగాన్ని మనం భూమిలోంచి తీస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చే రఫ్ మెటీరియల్ పీస్ ఇది. దీన్ని ఇందాక అరగదీసి మరీ చూపించాను, ఎంత అరగదీస్తున్నా కొద్ది నున్నగా చక్కగా మెత్తగా షైనీగా అవుతుంది తప్ప ఇది దాని నిజాయితీ అది కోల్పోవటలేదు. సో ఇది చూడండి, ఇప్పుడు దీంట్లో చూపించేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ టొపాజ్ అని ఉంటుంది, టొపాజ్
అంటే ఆ వర్గానికి చెందిందే ఎల్లో సఫైర్. అంటే ఈ ఎర్ర ముళ్ళు ఏదైతే ఉంటుందో ఈ గీత దాకా పైకి లేచి రావాలి, అంటే 3 దాటాలి, యువతలు రావాలి, అప్పుడే మీకు ఇది రియల్ అని తెలిసిపోతుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది రియల్ జెన్యున్ పెట్టాం, ఈ మిషన్ మీద చూడండి, ఆన్లో పెట్టాం మిషన్. ఇప్పుడు చూడండి దాటుతాం, చూసారా ముళ్ళు? అగో ఇప్పుడు తీసేసాం అనుకోండి, కింద పడిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి రాయి మీద పెట్టాం, వచ్చినా అండి? ఇది ఒరిజినల్. అదే కనుక ఇప్పుడు మనం ఇది పెట్టామనుకోండి, గ్లాస్ అనే చోట ఆగిపోతుంది. చూడండి అక్కడ గ్లాస్ అని ఉంది, గ్లాస్ దగ్గర ఆగిపోయింది ముళ్ళు, చూసారు కదా? కానీ ఇప్పుడు ఇందాక రిపోర్ట్లో డూప్లికేట్ వచ్చినట్టుగా కటింగ్, కలరింగ్, ఇప్పుడు ఇది కలరింగ్ ఎల్లో సఫైర్, గోల్డెన్ సఫైర్. కటింగ్ చూడండి ఎంత బాగుందో, దీంట్లో కూడా లేయర్గా కటింగ్ చూడండి, చూడ్డానికి కూడా సేమ్ అలానే అనిపిస్తుంది. అది కనకపూస. దీన్ని పట్టుకుని ఇప్పుడు కొంతమంది మోసం చేసే అమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కనుక ఇది దొరికితే కనీసం ఒక 10-15 లక్షలకు అమ్ముతారు దీన్ని. ఎందుకంటే చేతిలో పట్టుకుంటే అసలు ముద్దొచ్చేట్టుగా చూడండి. కటింగ్, కలరింగ్ కానీ కటింగ్ కానీ, ఈవెన్ స్కానర్ మిషన్ లో పెడితే కూడా ఎన్ని కటింగ్స్ ఉన్నాయి, అన్ని కటింగ్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ దొరికిపోతున్నాడు దొంగ. అంటే ఇంత వెయిట్ లో బాగుంది, మళ్ళీ వెయిట్ బాగుంది, దీని కలర్ బాగుంది, ఇది ఒరిజినల్ రాయి, నో డౌట్ అన్నట్టుగా ఉంది. కానీ చూడండి ఇప్పుడు ఇది పెడితే గ్లాస్ అనే చోటు దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. అదే ఇది పెడితే చూడండి, జాతిరాయి పెడితే వావ్. ఓకేనా? నేచురల్ కదా. అచ్చా, ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఏమంటే ఇవి ఎల్లోవి చూపిస్తున్నారు, ఎల్లోవి చూపించే ఎల్లోకి ఎల్లో డూప్లికేట్ కదా ఇది, సో ఈ కలర్లు కూడా అలాగే చూపిస్తాయా అని. నేనేమని చెప్పా అంటే, నిజమైన కనకపుష్పరాగం తెల్లగా ఉంటుంది, నీలంగా ఉంటుంది, గంధం కలర్లో ఉంటుంది, దగదగ మెరిసేది ఉంటుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ కంట్రీస్ నేమ్స్, ఏ కంట్రీ నుంచి వచ్చింది, ఏ లేరు ఏంటో చూపిస్తుంది, దాని పేర్లు కూడా చెప్పడం జరిగింది. సో తెల్లగా ఉన్నా నీలంగా ఉన్నా ఇది నిజమైనది, ఇది నీలంగా ఉంది. చూడండి గ్లాస్గా లేచిందా, ఇంకా లేస్తుందా? ఇంకా లేస్తుంది. అది మరి నీలంగా ఉన్నా లేచిందిగా. పోనీ ఇది తెల్లగా ఉంది కదా, ఈ తెల్లరాయి మామూలు గాజురాయేమో, ఇది పుష్పరాగం కాదు ఇది అని అనుకునే అనుమానం ఉంటుంది పబ్లిక్. ఇంత తెల్లగా ఉంది, ఇది పుష్పరాగం నా బొందా కదా. అంటే ఇది ఇలా టెస్టింగ్ చేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ఇవ్వచ్చు, ఇది ఒరిజినల్దా కాదా, టెక్నాలజీ వచ్చాక ఎలా ఉంటుంది ఏంటి అని. ఇది కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉందండి. ఇప్పుడు ఈ లైట్ ఉంది కదా, ఇప్పుడు ఈ లైట్ని ఏంటంటే ఇక్కడ మనం వేస్తున్నాం స్టోన్ మీద లైట్ వేస్తే కింద ఈ లైట్ యొక్క కాంతిని ఆ రాయి పీల్చుకుంది. ఆ రాయిలో ఉన్న ఇంక్లూజన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏమైపోతాయంటే అబ్జర్వ్ చేసుకుంటూ డీప్ గా వెళ్ళి కింద లైట్ గా పడుతుంది, లైట్ పడనట్టు. కానీ మనం దీన్ని పెట్టామనుకోండి, కింద యాజ్ ఇట్ ఈజ్ గా పడిపోతుంది లైట్. చూసారు కదా తేడా? ఇంకొక చిన్నది కూడా పెట్టి చూద్దాం సార్. కింద లైట్ డైరెక్ట్ వస్తుంది, డైరెక్ట్ లైట్ పడిపోతుంది. ఓకే, అంటే కలర్ దీంట్లో కొంచెం డార్క్ కొట్టాడు కాబట్టి అట్లా ఇది, కానీ కాదు అది. ఓకే, అదే దీంట్లో అయితేనేమో పడుతుంది కానీ లైట్ గా పడుతుంది, డిమ్ గా పడుతుంది, ముందు ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది ముందు. చూసారు కదా, అది తేడా. సో ఇలాంటివన్నీ టెస్ట్ చేసి ఇది ఒరిజినలా కాదా అని చెప్పి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీలో పుష్పరాగాన్ని ఎలా కనిపెడుతున్నాం. సో ఇది చెప్పారు, పూర్వం ఎలా చేసేవారంటే ఇప్పుడు ఎలా చేసేవారని తేడా. అందు గురించే 6JVRలో కొనుక్కుంటే జెన్యూన్ జెమ్ ఉంటుంది, జెన్యూన్ ప్రిడిక్షన్ ఉంటుంది కదా, చక్కగా వాళ్ళ భవిష్యత్తులో ఉజ్వలంగా తయారవుతారు వాళ్ళు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సార్, 6JVR వాళ్ళ వీడియోస్ చూసాక వాట్ ఈస్ వాట్ అని ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. అంటే నేను ఎప్పుడు ఇంట్రోస్ చెప్తూ ఉంటాను, ఈ ఎపిసోడ్ నుండి చెప్పలేదు కానీ ఆయనకున్న విద్యని లక్షలాది మంది ప్రజానికానికి నేర్పిస్తున్నారు అన్నాను కదా. ఈరోజు ఎగ్జాంపుల్గా మనం ఈ వీడియో చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చూసిన ప్రతి దగ్గర కూడా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ వచ్చాను, అట్లనే ఇందులో కూడా. ఎందుకంటే నేను ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాను, ఇది ఒరిజినల్ అండ్ డూప్లికేట్ రెండు ఒకేలా ఉన్నాయి చూస్తే, ఒకటే రిపోర్ట్ లాగా. ఇప్పుడు చూడండి, ఇందాక మనం ఫేక్ అని చూపించాం, అది కూడా నేను నమ్మలేకపోయాను. హార్డ్నెస్ అండ్ గ్రావిటీ సేమ్ వచ్చింది, షాక్ తినేటట్టుగా. అంటే డూప్లికేటింగ్ ఎంత బాగా తయారు చేస్తున్నారో చూడండి. కానీ టెస్టింగ్ చేసే దొంగ బయట పడతాడు. అంటే నవరత్నాలు అంటే వాటి యొక్క వాల్యూస్
ఎవరికీ తెలియదు. అంటే ప్రతి రాయి వెనుక ఒక సైన్స్ ఉంది. అంటే మనం మంచి కోరే సైన్స్ ఉంది అంటారు, కానీ అది ఎలాంటి సైన్స్, మన ఆరోగ్యపరంగా ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రం ఈరోజు మీరు చెప్తుంటే నాకు తెలుస్తుంది. చాలా మంచి విషయాల్ని, కొత్త విషయాల్ని, భవిష్యత్తులో ఉపయోగపడే విషయాల్ని మా అందరికీ తెలియజేస్తూ మమ్మల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నందుకు, మంచి మార్గంలో నడిచే విధంగా, మోసపోకుండా ఉండే విధంగా మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషం.